నమస్తే. డ్రగ్స్ కేసు టాలీవుడ్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎప్పుడు ఏ లిస్ట్ బయటకు వస్తుందో, ఎవరికి నోటీస్ వెళ్తుందో, ఎవరి పేరు బయటపడుతుందో అన్న భయం వెంటాడుతోంది. అసలు కెల్విన్ కాల్ లిస్ట్లో ఉన్న టాలీవుడ్ జనాల పేర్లేండి, అవన్నీ ఎందుకు బయటకు రావట్లేదు? ఇండస్ట్రీ పెద్దల్ని వదిలేసి చిన్న వాళ్లను మాత్రమే బలిస్తున్నారా? పేర్లు 100లో ఉంటే 15 మందికే నోటీసులు వెనక అసలు కహాని ఏంటి? సెన్సేషనల్ కేసులో పోలీసుల దాగుడు మూతలు ఎందుకు? స్పెషల్ ఫోకస్. డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చినప్పుడే లిస్టులో సినిమా వాళ్ళ పేర్లున్నాయని చెప్పారు పోలీసులు. ఒకరిద్దరు పేర్లుండొచ్చు అనుకున్నారు. తర్వాత సీన్ మారింది. తీగ లాగితే టాలీవుడ్ డొంక కదులుతోంది ఇప్పుడు. అందుకే టాలీవుడ్ జనాలు వణికిపోతున్నారు, బిక్కురుమంటున్నారు. ఇప్పటికే కొందరి పేర్లు బయటకు రావడంతో మా వంతు ఎప్పుడోనన్న టెన్షన్ డ్రగ్స్ వాడిన వారిని వెంటాడుతోంది. ఈ డ్రగ్స్ కేసును పోలీసులు డీల్ చేస్తున్న తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాల్ లిస్ట్ లో ఉన్న నెంబర్లు 2261. అందులో టాలీవుడ్ జనాల సంఖ్య 200. ఎక్సైజ్ శాఖ ప్రిపేర్ చేసిన లిస్ట్ లో ఉంది 40 మంది. నోటీసులు అందుకున్న వారి సంఖ్య 12. ఇప్పటి వరకు బయటకొచ్చిన పేర్లు జస్ట్ 10 మాత్రమే. మరి మిగతా 5గురు ఎవరు? ఆ 5గురే కాదు, 40 మంది జాబితాలో ఉన్న పేర్లెవరివి? కెల్విన్ దగ్గర డ్రగ్స్ కొన్న ఆ 200 మంది ఎవరు? వాళ్ళ పేర్లేంటి? అసలు ఆ పేర్లు బయటకొస్తాయా, రావా? లేకపోతే ఈ 12 మందితోనే సరిపెడతారా? ఇవి ఇప్పుడు రేకెత్తుతున్న అనుమానాలు. అసలు డ్రగ్స్ కేసు ఓ సంచలనంగా తెరపైకొచ్చింది. స్కూల్ పిల్లలు డ్రగ్స్ వాడుతున్నారన్న వార్త కలకలం రేపింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, టాలీవుడ్ జనాల పేర్లు ఉన్నాయన్న ప్రచారం ఉలిక్కిపడేలా చేసింది. పోలీసులు మొదట్లో స్కూళ్లకు నోటీసులు పంపడం, పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. 40 మందితో లిస్టు తయారు చేసి 12 మందికి నోటీసులు ఇచ్చారు. 15 మందికి నోటీసులు ఇచ్చారు. మొదటి నుంచి ఈ పేర్లు పోలీసులు బయటపెట్టలేదు, గోప్యంగానే ఉంచేందుకు ప్రయత్నించారు. తాము పేర్లు చెప్పమని ప్రెస్ మీట్ లో తేల్చేశారు, నోటీసులు ఇచ్చేశారు. తర్వాత ఊహాగానాలు మొదలయ్యాయి. లిస్ట్ లో ఎవరెవరి పేర్లున్నాయో, ఎవరెవరికి నోటీసులు అందుతున్నాయో అన్న చర్చ టాలీవుడ్ లో జోరుగా సాగింది. కొన్ని గంటల్లోనే పేర్లు బయటకొచ్చాయి. నోటీసులు అందుకున్న వాళ్లు బయటకొచ్చారు. తమకు నోటీసులు వచ్చాయని చెప్పుకున్నారు. ఇంటికి వచ్చి ఇచ్చారు, ఎక్నాలజ్మెంట్ తీసి సైన్ చేసి తీసుకున్నాను. ఏంటి మరి మీకు ఆ డ్రగ్స్తో లింక్ ఉన్నట్టుంది? డ్రగ్స్తో లింక్ ఏంటి? నేను ఇండస్ట్రీలో అంటే ఫైన్, తెలిసిన వాళ్ళకైనా తెలియని వాళ్ళకైనా ఎక్కువ కంటిన్యూస్గా నేను ఎక్కువ హెల్త్ కాన్షియస్గా ఉండి మనిషిని నేను బేసికల్లీ. సో ఆ సంగతి చాలామందికి తెలుసు, ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అండ్ చాలా కాలం నుంచి నన్ను చూస్తున్నారు. సుపరిచితున్నే యాక్టర్గా చాలా కాలం పనిచేస్తున్నాను. అండ్ అంటే ఇప్పుడు ఎవరి ఉద్దేశాలని నేనేమి మార్చలేదే, ఇంపోజ్ చేసి ఇలాంటివన్నీ నన్ను నమ్మండి అని నేను చెప్పలేను కూడా. సో అందులో ఏదో అతను ఎవరో కెల్విన్ అతను ఎవరో దొరికారంట. సో అంత ఫోన్లో మా నెంబర్లు అవి ఉన్నాయంట. జనరల్గా జరుగుతున్న కేసు ఒకటి ఉంది కదా, దానికి సంబంధించి 67 సంథింగ్ సెక్షన్లో ద డెసిగ్నేటెడ్ ఆఫీసర్ హ్యాస్ ద రైట్ టు ఎక్స్టెండ్ హిజ్ కాల్ టు ఎనీబడి హీ డీమ్స్ ఇన్ డౌట్. అంటే వాళ్ళకి డౌట్ ఉన్న వాళ్ళు పిలిచి ఈ పర్టికులర్ దీని గురించి క్లారిఫికేషన్ కావాలని అడుగుతారు. అది డ్రగ్ నీ దగ్గర ఉంది అని, అది ఇట్స్ నాట్ అన్ అక్యూజేషన్, ఇట్స్ అన్ ఎంక్వైరీ రిక్వెస్ట్. ఓకే, నిజంగా మరి మీరు డ్రగ్ వాడుతున్నట్ట? లాస్ట్ మంత్ నేను ఒక ఈవెంట్ చేశానండి. ఆ ఈవెంట్ ఒక పర్టికులర్ హైదరాబాద్ ఈవెంట్ ఆర్గనైజేషన్ కంపెనీతో చేశారు. సో మా ఈవెంట్ అయిపోయిన 2 వారాలకి అతను బేగంపేటలో సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఏదో ఈ పర్టికులర్ కేసులో అరెస్ట్ అయ్యాడు. సో అతనికి ఫోన్కి నా ఫోన్కి లింక్స్ ఉంటాయి 100%. లాస్ట్ 1 మంత్లో నా ఈవెంట్కి 2 వీక్స్ ముందు అండ్ నా ఈవెంట్ 1 వీక్ తర్వాత ఆ పర్టికులర్ టైంలో ఎవ్రీ ఫోన్ రికార్డ్ అండ్ ఆల్ ద మెసేజెస్ విల్ బీ దేర్ రిగార్డింగ్ ద ఈవెంట్. సో ఇప్పుడు మరి అతను దొరికినప్పుడు, అతను పెడ్లరా కన్జ్యూమరా అని ఉన్నప్పుడు, తన దగ్గర నా ఫోన్ నెంబర్ ఉన్నప్పుడు నన్ను పిలిచి అడుగుతారు కదా ఎందుకు ఉందని. అది జరుగుతుంది. నోటీసులు అందుకున్న వాళ్లు విచారణకు సహకరిస్తామని ఇలా వెల్లడిస్తుంటే పేర్లు ప్రచారంలో ఉండడంతో మరికొందరు స్పందిస్తున్నారు. తమకు నోటీసులు రాలేదని వాపోతున్నారు. ఇలా టాలీవుడ్ జనాలే ముందుకొచ్చి తమ పేర్లు వెల్లడిస్తుంటే పోలీసులు అంతా గోప్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది. నోటీసులు ఇచ్చినప్పుడు పోలీసులు ఆ పేర్లు ఎందుకు వెల్లడించట్లేదన్న సందేహాలు ఉన్నాయి. కెల్విన్ కస్టమర్లలో అందరూ టాలీవుడ్ వాళ్లే కాదు, సిటీలో డ్రగ్స్ తీసుకునే వాళ్లలో విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు బడాబాబులు, లీడర్ల పిల్లలు ఉన్నారన్నది ఓపెన్ సీక్రెట్. మరి వాళ్ళందరినీ వదిలేసి పోలీసులు సినిమా ప్రపంచాన్ని టార్గెట్ చేసి ఎందుకు హడావుడి చేస్తున్నారు? మిగతా వర్గాలను ఎందుకు పట్టించుకోవట్లేదు? గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి ఎక్కువ ప్రచారం వస్తుందని హడావుడి చేస్తున్నారనుకోవచ్చు. తప్పు ఎవరు చేసినా వదిలిపెట్టద్దు, మంచిదే. మరందరి పేర్లు బయట పెట్టకుండా ఈ దాగుడు మూతలేంటి?
200 మంది నెంబర్లుంటే 40 మందితో జాబితా తయారు చేయడం, 12 మందికే నోటీసులు ఇవ్వడం వెనక ఆంతర్యం ఏమిటి అన్నది అంతు చిక్కట్లేదు. ఇప్పటికీ నోటీసులు ఇచ్చిన వారి పేర్లన్నీ బయటకు రాలేదు. నోటీసులు అందుకున్న వాళ్లలో కొందరు ప్రముఖులున్నారు. అయితే టాలీవుడ్ లో పెద్దవాళ్లుగా చెప్పుకునే కొందరు వదిలేసి ఇండస్ట్రీపై పట్టులేని వాళ్లను, పలుకుబడి చూపించి కేసు నుంచి తప్పించుకోలేని వాళ్లను బుక్ చేస్తున్నారన్న ప్రచారం నడుస్తోంది. అసలు ఆ పెద్ద తలకాయల పేర్లు బయటకొస్తాయా, రావా? కేసు ఇద్దరితోనే క్లోజ్ అవుతుందా అన్న కాల్ లిస్ట్ లో పేర్లు ఉన్నంత మాత్రాన డ్రగ్స్ వాడినట్లు కాదు. అందులో డ్రగ్స్ వాడుతున్నదెవరో పోలీసులు తేల్చాలి. సదరు వ్యక్తి తన దగ్గర డ్రగ్స్ కొన్నాడని కెల్విన్ చెబితే కేసులో నిందితుడిగా చేరుస్తారు. రుజువైతేనే శిక్ష పడుతుంది. డ్రగ్స్ అమ్మడమే కాదు, వాడడం కూడా నేరమే. డ్రగ్స్ అమ్ముతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికితే కేసు తప్పదు. అది కూడా 10 గ్రాముల కంటే ఎక్కువ డ్రగ్స్ దొరికితేనే పెడ్లర్ గా పరిగణిస్తారు. అంతకంటే తక్కువ ఉంటే యూజర్ కిందే లెక్క. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు 67 ప్రకారము విచారణాధికారి ఆయనకి ప్రైమా ఫేసీ కేసు ఉంది అనిపిస్తే ఆ పిలిచినటువంటి వ్యక్తి ఎందుట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, సో అతను పర్సనల్ కన్జంప్షన్లో ఉన్నాడా, లేకపోతే ఈ కెల్విన్ మిగతా వాళ్ళతో కూడా ఒక ఆర్గనైజ్డ్ గ్యాంగ్లో అతను కూడా భాగమై ఉండి మిగతా వాళ్ళకు కూడా సప్లై చేస్తే ఉంటే అప్పుడు సీరియస్ అఫెన్స్ అవుతుంది. లేదు కేవలం నాకు టెలిఫోన్ ఫ్రెండ్షిప్ ఉంది, టెలిఫోన్ కాల్ చేసినంత మాత్రాన ఇట్ డస్ నాట్ మీన్ దట్ దే ఆర్ ఆల్సో కనెక్టెడ్. కాకపోతే ఏంటంటే వాట్సాప్ సమాచారాలు కానివ్వండి, అంటే ఆ కెల్విన్ అనే వ్యక్తి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో కెల్విన్ లిస్ట్ లో ఉన్న వాళ్లలో పెడ్లర్లు కొందరు, యూజర్లు చాలా మంది ఉన్నారు. మరి వారిలో టాలీవుడ్ కు చెందిన 200 మంది ఏ కేటగిరీలకు వస్తారో తేలాల్సిందే. అయితే వారందరినీ పూర్తిగా విచారించిన తర్వాతైనా పోలీసులు పేర్లు బయట పెడతారా లేదా అన్నది చూడాలి. అయితే కెల్విన్ కస్టమర్లలో టాలీవుడ్ లిస్ట్ పెద్దదేనని, అందులో మరికొందరు పెద్దల పేర్లున్నాయన్న ప్రచారం నడుస్తోంది. కెల్విన్ దగ్గర టాలీవుడ్ కు సంబంధించి 200 నెంబర్లుంటే 12 మందికే నోటీసులు ఏ ప్రాతిపదికన పంపారన్నది సస్పెన్స్ గా మారింది. సాంకేతిక ఆధారాలన్నీ సరిచూసుకున్నాకే నోటీసులు పంపించారనుకుంటే మరి ఆ 12 మంది పేర్లు ఎందుకు వెల్లడించట్లేదన్నది ఇంకో అనుమానం. లిస్టులో హీరోలు, హీరోయిన్లతో పాటు ప్రముఖ నిర్మాతలు ఉన్నారన్న వార్తల్లో నిజమెంత? ప్రభుత్వ పెద్దలతో పలుకుబడి ఉన్నవాళ్లు తమ పేర్లు బయటికి రాకుండా చూసుకుంటున్నారన్న ప్రచారం కరెక్టేనా? టాలీవుడ్ లో చాలా మంది డ్రగ్స్ వాడుతున్నారన్నది ఓపెన్ సీక్రెట్. డ్రగ్స్ లింకులు బయటపడడం కూడా కొత్తేమీ కాదు, దశాబ్ద కాలంగా సాగుతున్నదే. 7 ఏళ్ల క్రితం హీరో రవితేజ సోదరులు రఘు భరత్లు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినప్పుడు ఒక్కసారిగా కలకలం రేగింది. అప్పుడు డ్రగ్స్ వ్యాపారి అయిన నైజీరియన్ కాల్ డేటా ఆధారంగానే వీరి పేర్లు బయటకొచ్చాయి. అరెస్ట్ అయ్యారు. ఆ సమయంలో కొందరు ప్రముఖుల పేర్లు లిస్టులో ఉన్నాయన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ పేర్లు బయటకు రాలేదు. ఆధారాలు లేవనే కారణంగా చర్యలు తీసుకోలేదు. రహస్యంగా పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఎప్పుడు ప్రముఖుల పేర్లు బయటపడ్డా ఇదే తంతు జరిగేది. చాలాసార్లు డ్రగ్స్ కేసులో టాలీవుడ్ వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. వాళ్లు కూడా రఘు భరత్ లాంటి చిన్నవాళ్లే. జూనియర్ ఆర్టిస్టులు, చిన్న నిర్మాతలు కొందరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు తప్ప ప్రముఖుల పేర్లు ఎప్పుడూ ప్రచారంలోకి రాలేదు. కానీ ఈసారి సీన్ పూర్తిగా రివర్స్ అయింది. లిస్టు పెద్దగా ఉంది. పేర్లు బయటకొస్తూ ఉండడంతో టాలీవుడ్ లో కలకలం రేగుతోంది. తమకు నోటీసులు వచ్చాయని ఒప్పుకున్న వాళ్లు, తమకు రాలేదని వివరణ ఇచ్చుకున్న వాళ్ల సంగతి సరే, మరి మిగతా వాళ్లెవరు? ఎందుకు పేర్లు బయటకు రావట్లేదు? టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలంపై డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఫైర్ అయ్యాడట. 3 పేర్లు చెబుతా వారికి నోటీసులు పంపే దమ్ముందా అని ప్రశ్నించినట్లు సమాచారం. ఈ కామెంట్స్ తో టాలీవుడ్ లో మళ్లీ ప్రకంపనలు పుట్టాయి. పూరి చెప్పిన 3 పేర్లు ఇండస్ట్రీలో చాలా పెద్ద మనుషుల తాలూకా వాళ్లవనే టాక్ వినిపిస్తోంది. ఈ కామెంట్లు కలకలం రేపడంతో ట్విట్టర్లో పూరి స్పందించారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎవరిపైన ఎలాంటి కామెంట్స్ చేయలేదంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరితోనూ మాట్లాడలేదని, తానన్నట్లుగా వస్తున్న మాటల్లో వాస్తవం లేదంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. పూరి జగన్నాథ్ కామెంట్స్ చేశాడో లేదో అన్న సంగతి పక్కన పెడితే మొదటి నుంచి ఈ డ్రగ్స్ కేసులో కొందరిని తప్పిస్తూ మరికొందరిని ఇరికిస్తున్నారని అనుమానిస్తున్నారు. కొందరు టాలీవుడ్ పెద్దలు, పలుకుబడి కలిగిన వ్యక్తులు, నిర్మాతల పిల్లల పేర్లు బయటకు రాకుండా ఒత్తిడి తెస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. తమకున్న పలుకుబడితో ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తీసుకొచ్చి తమ వాళ్లకు నోటీసులు రాకుండా ముందే జాగ్రత్త పడ్డారన్న చర్చ నడుస్తోంది. టాలీవుడ్ లో పొలిటికల్ గా పలుకుబడి లేని వాళ్లకే ఎక్సైజ్ సిట్ నోటీసులు ఇచ్చిందన్న ప్రచారమూ ఉంది. టాలీవుడ్ పెద్దల కుటుంబం వారికి సన్నిహితంగా ఉండేవారి పేర్లు తప్పించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే లిస్టులో ఉన్న పెద్దవాళ్లు ఎవరు అన్న అనుమానాలపై అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. బడా నిర్మాత రెండో కొడుకు, మరో నిర్మాత పెద్ద కొడుకు, ఓ సీనియర్ హీరో రెండో కొడుకు పేర్లు రాకుండా చూశారన్న ప్రచారం ఉంది.
గతంలో ఓ ప్రొడ్యూసర్ తనయుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపించాయని, ఆ తర్వాత తమ పలుకుబడితో తప్పించుకోగలిగారన్న టాక్ ఉంది. ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు తీసుకుంటూ చిన్న సినిమాలతో హిట్లు కొట్టే నిర్మాత పేరు కెల్విన్ లిస్టులో ఉందని తెలుస్తోంది. ఫ్లాప్ హీరోయిన్లుగా ముద్రపడ్డ ఇద్దరి పేర్లు లిస్టులో ఉన్నాయని సమాచారం. బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఓ హీరోయిన్ అయితే కెల్విన్ రెగ్యులర్ కస్టమర్ అని ప్రచారంలో ఉంది. ఓ దర్శకుడు తన మేనేజర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లతో కెల్విన్ దగ్గర డ్రగ్స్ తెప్పించేవాడని సమాచారం. మరో దర్శకుడికి కెల్విన్ డ్రగ్స్ అమ్మేవాడంటున్నారు. ఇలా చాలా మంది పేర్లు లిస్టులో మిస్ అయ్యాయన్న వాదన వినిపిస్తోంది. వాళ్ళంతా ఇండస్ట్రీకి చెందిన పెద్దవాళ్లేనా, ఇండస్ట్రీని ఏలుతున్న వాళ్లేనా అన్న అనుమానాలు ఉన్నాయి. డ్రగ్స్ నిరోధక చట్టంలోని సెక్షన్ 67 కింద డ్రగ్స్ వ్యాపారి ఫోన్లో ఇతరుల నెంబర్లు ఉన్నంత మాత్రాన అందరినీ అనుమానించరు, నోటీసులు ఇవ్వరు. లావాదేవీలు జరిగినప్పుడు, అమ్మకాలకు తెర వెనక సహకరిస్తున్నప్పుడు ముందస్తు విచారణ కోసమే ఈ సెక్షన్ కింద నోటీసులు ఇస్తారు. సో విచారణలో డ్రగ్స్ వాడకం, అమ్మకాల గురించి తేలితే చర్యలు తప్పవు. అయితే వాళ్ళని విచారించినటువంటి సమయంలో వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్స్ కానివ్వండి, లేకపోతే ఆ డైల్ డేటాసు, తర్వాత వాట్సాప్కి సంబంధించినటువంటి సమాచారంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కొంతమందిని ఐడెంటిఫై చేసినట్టుగా ఉంది. అయితే సెక్షన్ 67 ప్రకారం నోటీస్ ఎందుకు ఇస్తారంటే, ఎవరైనా ఒక పర్సన్కి ఈ సంబంధించినటువంటి నేరానికి సంబంధిత వ్యక్తులకి, ఆ క్రైమ్కు సంబంధించినటువంటి సంబంధిత వ్యక్తులు అంటే ఆ విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తులకి నోటీస్ ఇచ్చి అటెండ్ కమ్మనేటువంటి అధికారం 67A ప్రకారం ఉంది. 67B ప్రకారం ఏదైనా ప్రొడ్యూస్ చేయండి, డాక్యుమెంట్ కానివ్వండి, కాల్ డేటా కానివ్వండి, రికార్డ్స్ కానివ్వండి, ఇంకేదైనా. 67C ప్రకారం ఏంటంటే, ఎవరైతే వ్యక్తికి ఆ కేసుకు సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ తెలిస్తే దాన్ని కూడా ఎగ్జామిన్ చేసేటువంటి అధికారం ఉంది. కాబట్టి సెక్షన్ 67 కింద ఆఫ్ ది NDPS యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారము ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, విచారణ అధికారి నోటీసులు ఇవ్వటం అనేటువంటి దీంట్లో జరిగింది. ఎక్సైజ్ సిట్ నోటీసులకు టాలీవుడ్ ఎందుకిలా వణికిపోతోంది? ఇందుకు కారణముంది. గతంలో డ్రగ్స్ కేసుల్లో టాలీవుడ్ జనాల పేర్లు పోలీసుల దృష్టికొచ్చాయి. రహస్యంగా పిలిపించి వార్నింగ్ ఇచ్చి పంపించిన సందర్భాలున్నాయి. అయితే ఈసారి నోటీసుల వరకు వెళ్లడంతో కఠిన చర్యలు తప్పవన్న ఆందోళన కనిపిస్తోంది. డ్రగ్స్ కేసులో టాలీవుడ్కి ఉన్న లింకులపై ఎక్సైజ్ శాఖ దాగుడు మూతలే ఈ అనుమానాలన్నిటికీ కారణం. పోలీసులు ఈ సంచలన కేసు విషయంలో వ్యూహాత్మకంగా ఉంటున్నారా? మీడియాకు లీకుల ద్వారానే చేయాల్సిందంతా చేస్తున్నారా? సెన్సేషనల్ కేసులో ఎక్సైజ్ శాఖ నెక్స్ట్ స్టెప్ ఏంటి? జనానికి ఉన్న అనుమానాలన్నీ తీర్చేస్తారా? డ్రగ్స్ కేసులో చివరికి ఏం జరగనుంది? టాలీవుడ్ వ్యక్తుల ప్రమేయం ఉన్న డ్రగ్స్ కేసులో అనేక అనుమానాలు అందరిలో ఉన్నాయి. ఆ సందేహాలు తీర్చాల్సిన బాధ్యత పోలీసులదే. ఇలాంటి టైంలో అకున్ సబర్వాల్ సెలవుపై వెళుతున్నారన్న వార్త సంచలనంగా మారింది. డ్రగ్స్ కేసు విచారణ కీలక దశలో ఉన్న సమయంలోనే అకున్ సబర్వాల్ కు 10 రోజుల సెలవు ఇవ్వడంపై అనుమానాలు రేకెత్తాయి. డ్రగ్స్ కేసును నీరుగార్చేందుకే లీవ్పై పంపుతుందన్న ఆరోపణలొచ్చాయి. ఇంతలోనే అకున్ సబర్వాల్ సెలవును వాయిదా వేసుకున్నారు. డ్రగ్స్ కేసు విచారణ పూర్తయ్యే వరకు సెలవు వాయిదా వేసుకుంటున్నట్లుగా ప్రకటించారు సబర్వాల్. దీంతో ఈ కేసు దర్యాప్తు అదే టెంపోతో సాగుతుందని అర్థమవుతోంది. నెక్స్ట్ ఏం చేయాలనే దానిపై ఎక్సైజ్ శాఖ ఫుల్ క్లారిటీతో ఉందని తెలుస్తోంది. ఎక్సైజ్ శాఖ మరో లిస్టు తయారు చేస్తోందని, ఆ లిస్టులోనూ ఎన్నో సంచలనాలు ఉంటాయని డ్రగ్స్ కేసులో కీలక నిందితుడైన కెల్విన్ విచారణలో చాలా విషయాలు వెల్లడించాడు. 4 ఏళ్ల నుంచి సినీ పరిశ్రమలో ప్రముఖులకు డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టు తెలిపాడు. సినీ ప్రముఖులు తానిచ్చే డ్రగ్స్ కోసం తన ఇంటికి క్యూ కట్టారని చెప్పాడు. ఆ వివరాల ఆధారంగానే రెండో లిస్టు ఉండబోతోంది. సెకండ్ లిస్టులో 7 ప్రముఖుల పేర్లు ఉండబోతున్నాయని సమాచారం. ఇందులో ప్రముఖ నిర్మాతల కుమారుల పేర్లుంటాయని తెలుస్తోంది. ఓ ప్రముఖ హీరోతో పాటు మరో అప్కమింగ్ హీరోను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడితో పాటు టీవీ షోల్లో పాల్గొనే అతడి సోదరుడి పేరు కూడా జాబితాలో ఉన్నట్లు సమాచారం. ఓ ప్రముఖ దర్శకుడు డ్రగ్స్ కోసం తనను తరచూ సంప్రదించేవాడని, విదేశాల్లో ఉంటే ఫ్లైట్ టికెట్లు పంపించి మరీ పిలిపించుకునేవారని, హైదరాబాద్లో ఉంటే కారు పంపించి డ్రగ్స్ తీసుకునేవారని కెల్విన్ వెల్లడించాడు. సినీ పరిశ్రమలో వాళ్ళు ఎక్కువ మంది LSDకి బానిసలని తెలిపాడు. ఈవెంట్ మేనేజర్ల ద్వారా సినీ పరిశ్రమతో సంబంధాలు ఏర్పడ్డాయని, ఆ సంబంధాలు కొనసాగించేందుకు ఈవెంట్ మేనేజర్లకు లక్షల్లో ముడుపులిచ్చినట్లు చెప్పుకొచ్చి కెల్విన్ ఇలా నిజాలన్నీ వెల్లడిస్తుంటే అతని తండ్రి మాత్రం తన కొడుకు అమాయకుడని చెబుతున్నాడు. కెల్విన్ డ్రగ్స్ కు బానిసైన విషయం వాస్తవమేనని, అతడికి డ్రగ్స్ సరఫరా చేసిన వారిని అరెస్టు చేసి విచారిస్తే అసలు నిందితులు బయటకొస్తారంటున్నాడు. No, not met any excise officer.
So all I can say is he's innocent and he's addicted to himself and he's not a supplier of all. That's all I can say. మొత్తానికి డ్రగ్స్ కేసు టాలీవుడ్ లో సృష్టిస్తున్న ప్రకంపనలు ఇప్పట్లో ఆగేలా లేవు. అయితే అవి ఏ స్థాయి వరకు వెళతాయన్న దానిపైనే అనుమానాలన్నీ. ఒకరిద్దరు అరెస్టులతో ఆగిపోతుందా, లేక కౌన్సిలింగ్ తోనే ఆపేస్తారా? మరి పెద్దవాళ్ల సంగతి ఏం చేస్తారు? వీటిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత పోలీసులదే. మరి ఈ అనుమానాలు అన్నిటికీ ఎక్సైజ్ శాఖ అధికారులు సమాధానమిస్తారా? వేచి చూడాల్సిందే. ఇది